కేశవరావు జాదవ్ గారు నాకు అంటే విద్యాబోధన చేసినటువంటి గురువు కాదు, ఎందుకంటే ఆయన దగ్గర చదువుకోలేదు, చదువుకునేటువంటి అవకాశం లభించలేదు. మేము కాలేజీలో ఉన్నప్పుడు అప్పుడు ఆయన వరంగల్లో ఉన్నాడు. ఆయన ప్రొఫెసర్ రామరెడ్డి గారు, ప్రొఫెసర్ తిప్పారెడ్డి వాళ్ళంతా ఆ గుంపంతా అప్పుడు వరంగల్లో ఉంది. అయితే జీవితంలో పాఠాలు నేర్పినటువంటి ఉపాధ్యాయుడు. చాలా పాఠాలు ఆయన దగ్గర నేర్చుకున్నాం. అంతకుముందు సోషలిస్ట్ ఉద్యమంతో పరిచయం ఉన్న, సమాజ్వాదీ యువజన సభ ద్వారా పరిచయం ఉన్న, తర్వాతి కాలంలో అంటే లోయ అస్తమించిన తర్వాత మా తరానికి తెలంగాణ ప్రాంతంలో లోయ అంతటి గురువు మాకు జాదవ్ గారు. 1956 నుంచి అంటే రాష్ట్రము ఏర్పాటైన మొదటి రోజు నుంచి, ఒక రోజు కూడా ఆలస్యం కాదు, ఏ రోజైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందో ఆ రోజు నుంచే తెలంగాణ వాదం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని కోరుకున్నటువంటి అతి కొద్దిమంది యోధుల్లో వారొకరు. 56లో మొదలుపెట్టిన ఉద్యమం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనంత వరకు ఏ ఒక్కరోజు కూడా విరామం లేకుండా కృషి చేసినటువంటి ఒకే ఒక వ్యక్తి నాకు తెలిసింది జాదవ్ గారు. ఒకరోజు మిట్ట మధ్యాహ్నం 1 గంట ప్రాంతం, మే నెల అనుకుంటా, ఏదో ఆటోలో వచ్చి ఆయన ఎప్పుడో ఒక బ్యాగ్ పెద్ద సంచి మోసుకొని తిరుగుతుంటే అండి, అన్ని కాగితాలు ఉంటాయి. ఏముంటాయి అండి? కరపత్రాలు, ఆయన రాసిన వ్యాసాలు, తెలంగాణ మీద ఏదో రాసి తీసుకొని వచ్చాడు. అప్పటికి 69 ఉద్యమం అయిపోయింది. 71లో కొంత జరిగినటువంటి ఉద్యమం, 72 అది కూడా దాటిపోయింది. చేతికిచ్చిండు. సరే, అన్ని కరపత్రాలకు ఆయనే రచయిత, ఆయనే పబ్లిషరు, ఆయనే ప్రూఫ్ రీడరు, ఆయనే డిస్ట్రిబ్యూటరు, దాన్ని పంచేది కూడా ఆయనే. రమేష్ బాబు గారు చదివినరా ఇది అని చెప్పి ఆయనకు కనబడంగానే అది ఇస్తాడు అన్నమాట. నాకు అట్లా ఇస్తే ఇంకెక్కడ తెలంగాణ సార్, ఏంటి సార్ ఇప్పుడు రాసిండు? అరే పాగలో వేయక అన్నాడు. ఏంటి సార్ అట్లా అంత పెద్ద మాట అన్నారు? ఏమిటి? తెలంగాణ వచ్చినంత వరకు తెలంగాణ ఉద్యమం ప్రతి గుండెల్లో ఉండే ఉంటుంది. దానికి ఎవరు రాయకపోతే మనటుండడం ఏదో రాస్తూనే ఉండాలి, వాళ్ళని మేలుకొల్పుతూనే ఉండాలి. ఈ ఉద్యమం ఏదో ఒక రూపకంగా, మాటల్లో, చేతల్లో, రాతల్లో రాష్ట్రం ఏర్పడినంత వరకు నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. దాంట్లో మనవంతు పాత్ర మనం పోషిస్తూ ఉండాలి. ఆయనతో ఏ సమావేశంలో మాట్లాడినా, ఏ సభలో మాట్లాడినా, సందర్భం ఏదైనా, ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నా, నలుగురు మిత్రులు భోజనం చేసి మాట్లాడుతున్నా, క్యావరా తెలంగాణకే బారేమే, అరే అప్క్యా తెలంగాణ సబ్ कौन पूछता है? अरे फिर वैसे बोलते. అట్లే అనుకుంటే స్వాతంత్రం వచ్చేది ఆ దేశాన్ని? ఇంతకంటే భయంకరమైన రోజులు ఎన్నో చూసారు వాళ్ళు. నాన్ కోఆపరేషన్ మూమెంట్ సస్పెండ్ చేసిండ్రు గాంధీ. అయితే జాతీయోద్యమం ఆగిందా? ఇది జాతీయ ఉద్యమం అంటేటువంటి ఉద్యమం తెలంగాణ ఉద్యమం అని చెప్పినటువంటి ఏకైక నాయకుడు జాదవ్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు, జస్టిస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. ఎమర్జెన్సీ రోజులు వెంగళరావు గారి ప్రభుత్వం ప్రతిరోజు ఆయనను జాదవ్ను ఉద్యోగం నుంచి తీసేయాలని చెప్పి వైస్ ఛాన్సలర్ మీద ఒత్తిడి. సరే, ఇప్పుడున్నటువంటి వైస్ ఛాన్సలర్ అంత గొప్పవాడు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఏం చేయాలో తెలిసేటువంటి విచక్షణ ఉన్నటువంటి మనిషి.
సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా వచ్చిండు ఆయన. అంటే ఉస్మానియా యూనివర్సిటీకి ఆ రోజుల్లో ఉంటబట్టి ప్రతిభ, దాని గౌరవం, దాని గొప్పతనం అలాంటిది. అరే బులాభాయి ఓ జాదవ్ సాబ్ పోయిండినా, అంతకుముందే తెలుసు వాళ్ళు. అది చెప్తాడా నా మీద ఒత్తిడి ఉంది నిన్ను తీసేయమని? अरे भाई यादव आप बच्चों को इंग्लिश पढ़ा, ఆయన ఇంగ్లీష్ టీచర్ కదా, ఇంగ్లీష్ ప్రొఫెసర్. గదర్ ఆయన శిష్యుడు ఇంజనీరింగ్ కాలేజ్. అందుకే గదర్ ఎప్పుడు యాదవ్ గారిని మాస్టర్ సాబ్ అంట. ఎక్కడ కలిసినా ఇప్పుడు మాట్లాడినా మాస్టర్ సాబ్. కొన్ని రోజులు ఎందుకు లీవ్ మీద పోవు నువ్వు అని అడిగింది. అంటే సమస్యను పరిష్కరించే దిశలో ఒక ప్రయత్నం అయింది. సాబ్ సబ్ ఠీక్ అయినా క్యూ లీవ్ పే జాऊ मैं ఈయన నువ్వు పోయావో 4 రోజులు లీవ్ మీద ఏముందండి? కొన్ని రోజులు జరిగిన తర్వాత అన్నాడు కదా అని చెప్పి ఏం చేసిండంటే లీవ్ పెట్టాడు. లీవ్ పెట్టి ఏం చేసిండంటే ఎమర్జెన్సీ ప్రకటించాడు. ప్రకటించిన కొన్ని రోజులకు కోటి విమెన్స్ కాలేజ్ ముందర వచ్చి ధర్నా చేస్తున్నాడు ఒకడే జెండా పట్టుకొని. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఒకే ఒక్కడు. పోలీసు వాళ్ళు తగిన మర్యాద చేసి తీసుకుపోయి రాజమండ్రికి పంపించేసి. ఈయన జగన్మోహన్ రెడ్డి ఇదేం పంచాయతీ ఇది, వీడిని ఏదో 3 రోజులు లీవ్ పెట్టుకోమంటే అసలు సంగతి ఏదో ఇక్కడున్నా ఏదో ఏడుస్తుంటేనేమో పోయి ఈ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ధర్నా చేయడం ఏంది, ఇప్పుడు నేను ఆయన తీసేయాలన్నా ఉంచాలన్నా అని ప్రతిసారి ఫైల్ వచ్చినప్పుడల్లా ఉండని పక్కకు ఉండని. అంటే కొంత విశాలమైనటువంటి హృదయం ఉన్నవాళ్ళు కనుక ఆయన జీతపత్యాలు ఇంటికి చేరేటటువంటి ఏర్పాటు చేసిండు జగన్మోహన్ రెడ్డి. రెండవది, ఎందుకైనా పిల్లలకి ఇంగ్లీష్ చెప్పామంటే రాజకీయాలు చెప్తావు. नहीं साहब मैं पॉलिटिक्स नहीं पढ़ा रहा हूँ उनको, बच्चों को तेलंगाना के बारे में समझा रहा हूँ. तेलंगाना के बारे में अगर समझाए तो पॉलिटिक्स है, तो फिर है सब क्या करूँ मैं? तेलंगाना के बारे में तो बच्चों को बताना पड़ता है. వాళ్ళకి ఏం నష్టం జరుగుతుంది, ఉద్యోగాలు ఏం జరుగుతున్నది, వాళ్ళ పట్ల ఉండేటువంటి వివక్ష ఏమిటి, వాళ్ళు ఏ విధంగా బాధితులు అవుతున్నారు, రేపు ఏ సమాజంలో వాళ్ళు అడుగు పెట్టబోతున్నారు, ఇది చెప్తే కూడా రాజకీయమైనా సార్ ఇది మరి ఇది కూడా మాట్లాడవద్దు అంటే మాట్లాడడం ఆపలేదు. బంగ్లాదేశ్ ఏర్పాటైపోయింది. అప్పటి ప్రధానమంత్రి గారు అంటే ఏ స్థాయిలో అంటే ఎవరికి అందనటువంటి స్థాయిలో ఉన్నారు. గోషామైల్ స్టేడియంలో మీటింగ్, నారాయణ ఉన్నాడు మా ఎంబడి. గోషామైల్ స్టేడియంలో మీటింగ్. అప్పటికే నేను న్యాయవాద వృత్తిలో కూడా ప్రవేశించాను. చాలా ఒక ధర్నా కరీంది. ధర్నా ఏమిటి సార్, ఆయనకు వ్యతిరేకంగా ధర్నా ఏమిటి సార్, చంపేస్తారు సార్ స్టేడియం ఇది. नहीं ऐसा कुछ नहीं, करना ही पड़ता अपन करेंगे. నా మిత్రుడు ఒక ఆయన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉంటే ఆయన ద్వారా మేము పాసులు తీసుకొని మేము కొంతమందికి ఆమె ఎగ్జాక్ట్లీ కూర్చుని ఆ స్టేడియం వెనుక భాగంలో 4వ వరుసలో 3వ వరుస మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ హంగామా, దాంట్లో మేము కూడా ఉన్నాం. అప్పటికి మమ్మల్ని చూసి ఆ గేట్ దగ్గర ఉండుట ఆయన ఒక యూత్ కాంగ్రెస్, మీరు ఎట్లా వచ్చింది ఇక్కడ, ఎందుకు వచ్చారు? అరే మీరు పాసులు ఇస్తేనే వచ్చినాం కదా. పాసులు నేను మాకుండే ఇన్స్ట్రక్షన్స్ ఏమిటంటే మీరు అక్కడి నుంచి ఆమె మాట్లాడేటప్పుడు జై తెలంగాణ అనే స్లోగన్ ఇస్తే సభలో ఉన్నటువంటి వాళ్ళం మేమందరం ప్రతిస్పందిస్తాం. అది మేము ఊహించినటువంటి సంఘటన కొన్ని జరిగింది. చాలా పెద్ద గందరగోళం జరిగింది ఆ సమావేశంలో. ఆమెకు అవమానం జరిగింది. ఎందుకంటే సభలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది చెప్పులు తీసుకొని ఆమె అందులో సోషలిస్టులు కానీ తెలంగాణ ఉద్యమకారులు లేదు. వివిధ కారణాల వల్ల ఉండొచ్చు ఆమె పట్ల ఉండేట అభిప్రాయం.
సరే తీసుకెళ్ళారు మమ్మల్ని. ఆ గోషామయ స్టేడియంలో కింద లోపల సెలార్ ఉంటుంది. అలా తీసుకుపోయి ఆయన నేనున్న జాదవ్ గారు నరసింహారెడ్డి గారు ఉండేవారు. వాడు కిషన్ లాల్ ఉన్నాడు అనుకుంటాం. ఆయన వాడు చేసేటువంటి మర్యాదలు చేసిండ్రు నాకు కూడా చేసిండ్రు మర్యాద. ఆ తుపాకీ తీసుకొని నన్ను డొక్కలో పొడిస్తే ఒక 10-12 సంవత్సరాల వరకు నొప్పి ఉండేది. ఎందుకు చెప్తున్నారంటే తెలంగాణ ఉద్యమకారులమని చెప్పుకునే వాళ్ళు చాలామంది బయలుదేరి దేశం మీద పడి బతుకుతుంటున్నారు. దోచుకున్నంత వరకు సాధ్యమైనంత వరకు దోచుకున్నారు. నాకేమిటంటే దోచుకుంటే పర్వాలేదు కానీ మేము తెలంగాణ ఉద్యమకారులం అని చెప్పకపోతే బాగుండు అనేది ఒకే ఒక కోరిక. ఆ తర్వాత కేసు మా మీద ఏం కేసో తెలుసా? అటెంప్ట్ టు మర్డర్ ఇందిరాగాంధీ. ఇంకేముంది మాకు దిక్కు దివాణం ఏముంది? రాత్రంతా తీసుకుపోయి కూర్చొని పెట్టేసి కొంతమందిని చేసిండ్రు, మమ్మల్ని కొంతమందిని జ్యుడిషియల్ రిమాండ్ పంపిండ్రు. అప్పుడు ఏదో చాలామంది న్యాయవాదులు ఉండేవాళ్ళు, మిత్రులు ఉండేవాళ్ళు, ఏదో బెయిల్ ఇచ్చిండ్రు. ఆ తర్వాత పోలీసు వాళ్ళు ఏమి లేదులే కేసు అని చెప్పి మూసేసి చాలా రోజుల తర్వాత ఒక విచిత్రమైన విషయం ఏంటంటే మేము న్యాయమూర్తిగా నియమించబడినప్పుడు ఇంతకుముందు మీ మీద ఏమైనా క్రిమినల్ కేసులు ఉండేవా అనేది ఒక కాలం, ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వచ్చింది. దాంట్లో నాకు రాయక తప్పలేదు. ఈ ఫలానా కేసు పెట్టారు మా మీద, కానీ కేసు ఏమీ లేదని వాళ్ళే తేల్చింది. కేసు అయితే పెట్టిండ్రు కదా, దాని మీద పెద్ద చర్చ జరిగింది. అటెంప్ట్ టు మర్డర్ కేసు నుండి పెట్టిన తీసుకొచ్చి జడ్జి ఎట్లా చేస్తారా? ఇది ఎక్కడ న్యాయం? సరే, ఇప్పటి రోజులు కావు, ఆ రోజులు పట్టించుకోలేదు. జడ్జి అయిపోయినాం, సిబిఎస్ఈస్ అయినాం, సుప్రీంకోర్టుకు పోయినాం. ఇది నేను సుప్రీంకోర్టులో పదవీ విరమణ చేసినప్పుడు ఈ విషయం ప్రస్తావించాను. They were under shock that a man accused to attempt the then Prime Minister of India could become the judge of the Supreme Court. నేను నిజమే చెప్తున్నాను అంటే కాయిదాలు తీసి చూసుకోండి, నేను ఇచ్చిన డిక్లరేషన్లోనే. అయితే దీని ప్రస్తావన ఒకసారి వచ్చింది, సార్ ఇట్లా జరుగుతూ ఉంది, ఎట్లా ఇది ఏమిటి, ఇదో పెద్ద చిక్కు తెచ్చిపెట్టినావు నాకు అంటే. क्या होता है नहीं बने तो तेलंगाना के लिए लड़े ना, वही सबसे बड़ी बात है. आप क्या जज बने तो इससे बड़ा होता क्या? तेलंगाना के बारे में जो लड़े आप, बोलो आप, हाँ हम इंदिरा गांधी से भी लड़े, हम किसी से नहीं लड़े. तेलंगाना जब तक नहीं आता तब तक हम किसी से नहीं डरेंगे, हम किसी से भी लड़ेंगे. आदि जादू, ఆ స్ఫూర్తి, ఆ పోరాట పటిమ అది లోహియా నుంచే అబ్బిందా అంటే లోహియా సాంగత్యం వల్ల సాన్నిధ్యంతో పెరిగి ఉండొచ్చు, కానీ అది అతని లోపల న్యాచురల్గా స్వాభావిక సిద్ధంగా ఉన్నటువంటి ఒక స్వభావం. దేన్నైనా ప్రశ్నించాలి, ప్రశ్నించకుండా ఏ విషయం మీద మనం తల ఊపకూడదు. చివరికి మన మిత్రుడు, మన సహచరుడు, మన కుటుంబ సభ్యుడు ముఖ్యమంత్రి అయినా వాడు చేసేది పద్ధతి సరిగ్గా లేకపోతే వాడిని కూడా ప్రశ్నించాలి. సరే, మలిదశ ఉద్యమంలో జరిగిన దాని గురించి మాట్లాడాలంటే ఇంకా చాలా విపులంగా మాట్లాడాలి. అటువంటి వాళ్ళని అందరినీ వీళ్ళుంటే ముందుకు పోలేము, వీళ్ళతోటి పడలేము మనమని ఆయనతో పాటు కొంతమందిని అసలు అక్కడ ప్రవేశం లేకుండా చేసేసి అదొక పథకం ప్రకారం రచించినటువంటి వ్యూహం. అంటే అసలు సిసలు తెలంగాణ వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనెంబటి ఉంటే మనం ఎంత పెద్దోళమైనా, మనం ఏం చేసినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఆ గుర్తింపు మనకు రాదు అనేటువంటి ఒక అభద్రతా భావం.
దానివల్ల ఆయనతో పాటు కొంతమందిని తెలంగాణ కొరకు అవిశ్రాంతంగా పోరాటం చేసినటువంటి కొంతమందిని పక్కకు పెట్టేసి, అది చరిత్ర. చాలామందికి తెలియదు. రమేష్ బాబుకి తెలిస్తే తెలిసేమో, నాకు తెలియదు. ఇట్లా అసలు అంతా చీకటి, ఎక్కడ ఏం కనబడతలేదు, వెలుతురు అనేది లేదు. ముందడుగు ఎట్లా వేయాలి, అడుగు వేసేందుకు వీలు లేదంటే ఒకే ఒక్కడు నీ ఇస్తే డర్నే కాక నలుగురమే ఉన్నాం. ఆయన అంటాడు ఇంకొక్కడిని పట్టుకుందాం, మనం ఏమన్నా ఒకటి మనకు కావాల్సినవి, 5 పోయి ధర్నా చేద్దామంటాడు. ఏమొస్తుంది సార్ అంటే आप 144 वायलेट कर रहे हैं ना, 5 लोग मिले तो लेके जाते. నేను ఆ రోజులు కావు సార్, పోలీసు వాడు పట్టుకపోయి లోపల మనం అసాక ఓ రోజు మేము లేము, ఇట్లా చేసిండు పోయిండు, నేను కోర్టులో ఉన్నా, నాకు తెలిస్తే పోయినా. ఆ పోలీసు అంటాడు ఆయనకి కాన్స్టిట్యూషన్ చెప్తున్నాడు, ఆ कितने घंटे हमको यहाँ पे रोकते, इससे ज़्यादा रोकने के आपको क्या है, आपको पवर नहीं है ना. ఏం సార్ ఈయన మనకు కాన్స్టిట్యూషన్ చెప్తాడు. నేను ఎందుకు చెప్తున్నావు సార్, వాడి కాన్స్టిట్యూషన్ చెప్తాడు మీకు, ఈ వయసులో ఎందుకు వచ్చిన బాధ అంటే क्या मार देते क्या कई लोग मरे, इंडिपेंडेंस मूवमेंट में नहीं मरे क्या. देखो आप लोग जब तक तेलंगाना मूवमेंट को इंडिपेंडेंस मूवमेंट के बराबर नहीं देखते, नहीं समझते, तेलंगाना हासिल करना मुश्किल. అది ఆయన పోరాట స్ఫూర్తి, అది తెలంగాణ పట్ల ఆయనకు ఉన్నటువంటి అవగాహన. ఎన్నో పోరాటాలు, ఎన్నో ఒడిదుడుకులు. ఇదొక పక్క. వ్యక్తిగత జీవితం దగ్గరికి వచ్చే వరకు సరే, పిల్లలు, సంసారం, గందరగోళం. ఒకరోజు కోర్టులో నేను వేరే పని మీద ఏదో నా కేసు అటెండ్ అయ్యటానికి పోతున్నా. కేశవరావు జాదవ్ హాజీరేకే అని వాడు పిలుస్తున్నాడు. కేశవరావు జాదవ్ హాజీరేకే లేదు, ఈడు స్మాల్ కాస్ కోర్టు ముందే పిలుస్తున్నాడు, ఏంటిది అని. అరే ఉండరా, నేను వస్తున్నా అని చెప్పి లోపలికి పోయినా. ఎవరు అపేర్ అవుతున్నారా జాదవ్ అంటే, నేను అపేర్ అవుతున్నాను సార్. అప్పుడు వకాలత్ లేదు, ఏం లేదు. వకాలత్ ఉందా అంటే, రేపు వేస్తాను సార్. ఏంటి కేసు అంటే, ఆ రమేష్ బాబుకి ఏదో అప్పు కావాలి, ఆయన బ్యాంకుకు పోయిండు. ఎవరిదైనా ఉద్యోగం చేసే వాళ్ళ గ్యారంటీ తీసుకురా, సంతకం చేసి, అట్లా సంతకాలు చేసి 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 మొత్తం జీతం ఆయన జీవితంలో ఎప్పుడు ఇంటికి తీసుకుపోలేదు. వాడు కట్టడు, ఈయన జీతం నుంచి వాడు కట్టేస్తాడు. కొంతమంది అట్లా తీసుకొని జీవితంలో పేర్లు చెప్పను, ఒక స్థాయికి వచ్చిన వాళ్ళు కూడా ఆ చెల్లించాల్సిన డబ్బు చెల్లించకపోతే ఉద్యోగం నుంచి ఈయన జీతం నుంచి కట్ అయ్యేది కట్ అవుతుంది. ఒకసారి అడిగిన, ఏంటి సార్ ఈ పిచ్చి, దేనికైనా ఒక అర్థం పర్థం ఉండాలి కదా, వాడికి ఎందుకు ఇచ్చినావు, నీ ఓ గరీబ్ అయినా. మరి ఎక్కడి గరీబ్ రా వాడు, గరీబ్ ఇప్పుడు కాదు సార్, మీరు ఇచ్చినప్పుడు ఉండి ఇప్పుడే నీ ఇవ్వాలి కదా. अब क्या करते हो, उसका प्रॉब्लम है, मैं क्या करूं. అంటే విపరీతమైనటువంటి అభిమానమే కాదు, ప్రేమ. His love towards the deprived sections of the people was simply unlimited. అందులో ఎవర్రా ఈయన ఇచ్చిన వాళ్ళందరిట్లో ఎవర్రా అంటే 99.9% దళితులు, వెనుకబడిన తర్వాత వాళ్ళు ముస్లిమ్స్. ఎందుకంటే ఓల్డ్ సిటీలో ఉండేవాడు. ఇంత గందరగోళం జరుగుతుంది, ఎందుకు వచ్చేయరాదా ఇక్కడ, అసకస చోటుకే ఆది అని ప్రభుత్వంతోటే కాదు, అక్కడ ఉండేటువంటి కొంత మతతత్వ శక్తులు,
ముస్లిం వర్గానికి చెందిన వాళ్ళు కూడా పేర్లు అనవసరం. వాళ్ళతోటి ప్రభుత్వంతో ఒకేసారి పోరాడతాడు. नहीं, आप हिंदू कम्युनलिज्म इज बैड, मुस्लिम कम्युनलिज्म इज इक्वली बैड. अपने को दोनों से लड़ना पड़ता. అరే వాడు చంపుతాడా వీడు చంపుతాడా, నువ్వు ఎట్లా పోతావా, ఇంటికి ఎట్లా పోతావు, బయట నుంచి ఎట్లా వస్తావు, కూర్చున్నావు. రకరకాల పోరాటాలు, సమాజంలో ఉండేటువంటి అసమానత పట్ల, అభద్రతా భావం పట్ల ఎంతటి వాళ్ళనైనా ఎదురించి నిలబడి, ఇందిరాగాంధీని ప్రొటెస్ట్ చేసినందుకు పోయినోడికి ఇక మీతోడేం లేక అట్లా జరిగింది ఆయన జీవిత ప్రస్థానం. అయిపోయింది, తెలంగాణ వచ్చేసింది. బహుశా 20 రోజుల కాల వ్యవధిలో ఆయన మనందరినీ పెట్టేటువంటి సమయం వచ్చింది. ఆరోగ్యం సరిగ్గా లేదు. మేము పోతే నేను, తిప్పారెడ్డి గారు, ప్రొఫెసర్ మసూన్ రెడ్డి గారు ఉన్నట్టున్నారు, ఇంకెవరు 2-3 దగ్గర మిత్రులు కలిసిపోతారు. ఏదో టీ కాఫీ అది మర్యాద. క్యా హై ఆప్ లోగ్ ఖామోష్ హై అన్నాడు. ఖామోష్ అంటే ఏం చేయాలి అని మాట్లాడనే వస్తలేదు, అడుగుతాం క్యూ ఖామోష్ హై ఆప్ లోగ్. क्या है ये तेलंगाना अपन वो श्री रामुलु साहब और रमेश बाबू और पाशम यादगिरी ये लोगों के लिए लाए क्या? ये पूरा खानदान यही लोगों के लिए लाए क्या? अपने को प्रोटेस्ट करना पड़ता है. नहीं नागमोन వచ్చిందే तेलंगाना రానియవా, అది ఏదో జరగనియవా. नहीं, ऐसा तो नहीं होता. ये गलत बात है. क्या करने सर, चलो धरना करेंगे. ले వస్తలేదు, నిలబడి వస్తలేదు, దగ్గుతున్నాడు. क्या करेंगे सर, धरना करेंगे. నేను మీరు కూడా వస్తారా అని అడిగాను. क्यों नहीं, बराबर आतु चलो. అంటే ఏమిటి పోరాటం పట్ల ఆయనకు ఉన్నటువంటి అవగాహన ఏమిటి? వాట్ వాజ్ హిస్ అండర్స్టాండింగ్ అబౌట్ ద మీనింగ్ ఆఫ్ ప్రొటెక్స్ట్? అది లోయ నుంచి వచ్చింది. పర్మనెంట్ సివిల్ డిసోబీడియన్స్ అంటుండే లోయ. అది ఒకరోజు ఇట్లా మిట్ట మధ్యాహ్నం ఏదో సభ ఎక్కడ లక్షెట్టిపేటలో మే నెల, హైదరాబాద్లోనే 42, ఆడ 48 ఎంతో ఉంటుంది. బయలుదేరిండు. కాజారే సార్ లక్షెట్టిపేట మీటింగ్ అయినా, ఈ ఎండకు ఈ మీటింగ్ ఏంది, ఎవడొస్తాడు, ఎందుకు పోతున్నావు, ఎట్లా పోతావు, ఆరోగ్యం బాగాలేదు, బస్సులు ఎట్లా పోతావు, हजारों लोग लाखों लोग बसेस में, वही बसेस में फिर रहे ना, फिर वो लोग कैसा फिर रहे होंगे? क्या आप कुछ अलग है क्या? नहीं, मैं जाता हूँ. నాకు తెలుసు ఎవరు చెప్పినా వినడు, ఆ ప్రశ్న లేదు. అట్లా వాళ్లకు తోచింది చేయడం, ప్రజాహితం కొరకు మాట్లాడడం అనేది నేను చూసింది తెలంగాణలో ఇద్దరు, ఒకరు జాదవ్, ఇంకొకరు కాళోజీ. ఏదో అడగకూడని విషయం ఎవరో కాళోజీని అడిగితే, ఏదో 2 రోజులు ఉన్నాడు ఆయన దగ్గర, ఆతిథ్యం స్వీకరించిండు రమేష్ బాబు దగ్గర. ఆయన ఏదో చొరవ తీసుకొని ఏదో అడగకూడని అడిగాడు. అరే, నేను 6 ఏళ్ళు ఉన్నప్పుడు మా అన్న వాడిని సంకలు ఎత్తుకున్నాడు. అన్నను కూడా వాడనేది, మనల్ని వాడనేది, అన్నను కూడా వాడని, వాడు సంకలు ఎత్తుకున్నాడు. ఇప్పటి వరకు దిగమని వాడు అడగలేదు, దిగుతాను నేను చెప్పలేదు. నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్తుంటే ఎక్కడ పోతున్నారా అని ఇదివరకు అడగలేదు. నువ్వెవడవరా నన్ను అడగటానికి. అట్లే జాదవ్ గారు కూడా ఏదో, మీకు తెలుసు కదా ముఖ్యమంత్రి, ఒక మాట చెప్పరాదు. అవును నాకు తెలుసు,
ఆయన ఫలానా పేరు అని తెలుసు, శ్రీరాములు అని తెలుసు, లేకపోతే నారాయణ అని తెలుసు. ముఖ్యమంత్రి అయ్యిండు ఆ మనిషి. నారాయణతోటి ఉండేది అయిపోయింది, ఆయన ముఖ్యమంత్రి అయింది కదా, ఆయనకు మనకి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజాహితం కాకపోతే వాటిని ఎదిరించేదే మన పని. ఎదిరించకుండా వాళ్ళ దగ్గరికి పోయి ఏదో అడుగు, ఇది అడుగు, అది అడుగు ఎందుకు అడగాలి? అదే నా స్వభావం. ఇట్లా చెప్పుకుంటూ పోతే 4 దశాబ్దాల అనుబంధం, వారంలో 2 సార్లు 3 సార్లు కలవడం, ఇక్కడనో అక్కడనో మాట్లాడడం, సభలు, సమావేశాలు, ధర్నాలు, ప్రొటెస్ట్ మార్చులు. ఎందుకు సార్ ఇప్పుడు నాకు ఎందుకు సార్ మీరు పోండేదంటే క్यों डर रहा है क्या? आप भी डरना शुरू कर दिए क्या? భయమెరగని మనిషి ఎవరన్నా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారంటే అది జాదవ్ గారు. భయం అనేది ఏమిటో ఆయనకు తెలియదు. అసలు మనిషితోటి భయం లేదు, తుపాకీతోటి భయం లేదు, ఎవరితో భయం లేదు. వచ్చిన జీతం నుంచి ఆ న్యూ మ్యాన్ కైండ్ డాక్టర్లో ఇవ్వాలి, న్యూ మ్యాన్ కైండ్ అని పెట్టి దాని రైట్స్ అవన్నీ ఆ గందరగోళం ఎందుకని న్యూ మ్యాన్ కైండ్ అని పెట్టి రాసేది, మమ్మల్ని కూడా రాయమనేది, రాసేది నేను కూడా. ఆయనే ప్రింటర్, ఆయనే పబ్లిషర్, ఆయనే ప్రూఫ్ రీడర్, ఆయనే డిస్ట్రిబ్యూటర్. దానికి అప్పుడు ఇట్లా రకరకాలమైనటువంటి ఆందోళనతోటి తెలంగాణలో ఆయన పాల్గొననటువంటి ఆందోళన లేదు ప్రజాహితం కొరకు. అది సోషలిస్ట్ పార్టీ తరఫున కావచ్చు, లోహియా విచార్ మంచ్ తరఫున కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్. ఈ కాలంలో సాధ్యమేనా? ఎవరన్నా జాదవ్ గారిని ఎన్నుకుంటారండి? వాళ్ళు ఆయన ఎన్నుకున్నారు. రోజు రిప్రజెంటేషన్లు, రోజు ప్రొసెషన్లు, రోజు ధర్నాలు, రోజు డిమాండ్. ఆ వైస్ ఛాన్సలర్ పిలిచి ఇది ఏంటి జాదవ్ గారు ఏం చేస్తున్నారు మీరు? नहीं, वो लोग जो पूछ रहे हैं ना वो बराबर है. यूनिवर्सिटी अपने टीचर्स के साथ कैसा नाइंसाफी कर सकता है? आप सरकार की बात सुनना बंद करो, फिर मैं ये सब बंद करूँ. He was pleading for the autonomy of the university, which people rarely talk about it. I do not know how many vice chancellors today are aware as to what the university autonomy means. డిఎస్ రెడ్డి గారిని తొలగించే ప్రయత్నంలో, బ్రహ్మానంద రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండే చేసే ప్రయత్నంలో ఒక గొప్ప ఉద్యమం, దానికి సారథ్యం వహించిన లోపల జాదవ్ గారు ఉన్నారు. మేమందరం వెనకాల సోల్జర్స్. ఇంకొక ఆయన కీర్తి శేషుడు జయపాల్ రెడ్డి గారు. అదొక మహో ఉద్యమం. ఒక వైస్ ఛాన్సలర్ను తొలగించకూడదు అని. పంపండి వైస్ ఛాన్సలర్ అనేది వింటాం కానీ ఉన్న వైస్ ఛాన్సలర్ని తొలగించు. ఎందుకంటే ఎవరో తీసుకొచ్చి ఈయన కోపం అంతా ఏంటంటే ఆ ఉన్న వైస్ ఛాన్సలరు పోతేంది ఉంటేది ఆయన గొప్ప విషయం కాదు. అది వచ్చేవాడు గుంటూరు నుంచి నరసింహారావు అనే వ్యక్తి. అరే ఓ గుంటూరు से आके उस्मानिया भी इसे कैसा बनता जी? ఇది ఈయన పర్స్పెక్టివ్. ఇక మిగతా సంగతి అంతా పక్క పెట్టండి. हम नहीं बनने देते. क्या करते सर? नहीं, भगा देंगे उसको. अरे वाइस चांसलर ने भगा देंगे? हाँ, बिल्कुल भगा देंगे. एंड इट हैपेंड. भाग गया. It was such a big revolt. He did not enter the campus. తర్వాత ఏదో సరే డిఎస్ రెడ్డి కోర్టు పోయిండు, ఆయన పక్షంలో జడ్జిమెంట్ వచ్చింది. ఆ తర్వాత కంటిన్యూ అయ్యాడు. ఇట్లా జాదవ్ గారితో గురించి మాట్లాడాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఆయన పాల్గొననటువంటి ప్రజా ఉద్యమం లేదు. అన్యాయం పట్ల ఆయన ఆక్రోశం చివరి క్షణం వరకు
ఎప్పుడు ఆగిపోడు. లోయ అంటుండేవాడు కదా, ఆర్ద్రతతో చెమ్మగిల్లని కళ్ళు అన్యాయం పట్ల ఎరిపెక్కవు. అంటే మనిషిని చూసినప్పుడు, వాడి అవస్థను చూసినప్పుడు చెమ్మగిల్లని కళ్ళు సమాజం పట్ల, సమాజంలో అన్యాయం జరుగుతున్నప్పుడు ఎర్రబడవు. రెండు ఒకటే. యువర్ ఎమోషన్ అండ్ యువర్ యాంగర్. యువర్ ఎమోషన్ towards the person whom you love and care, with whom you are concerned, and the society where injustice is taking place. Look at the injustice, your eyes should get hidden. అట్లే రెండవ పాఠం ఆయన లోయ దగ్గర నేర్చుకున్నది, జబ్ సడక్ ఖామోష్ హై సదన్ ఆవారా బనేగా. When the street is silent, the law-making bodies will go astray. అంటే మన ఇష్టం వచ్చిన చట్టం పాస్ చేస్తాడు, వాడు ఇష్టం ఉన్నప్పుడు పోతాడు, అసలు పోనే పోడు. ఇప్పుడు కొత్త రకం వచ్చింది, ఎన్నికైన తర్వాత నేను పోను, నేను ముఖ్యమంత్రి ఉంటేనే పోతాను, లేకుంటే నేను ఎందుకు పోతాను. ప్రజలైతే ఎన్నుకున్నటువంటి ఒక వ్యక్తి, ప్రజా ప్రాతినిధ్యం వహించేటువంటి ఒక వ్యక్తి, అది నేను అసలు అసెంబ్లీలో అడుగే పెట్టాను. మరి జీతభత్యాల సంగతి ఎట్లా సార్? అవి తీసుకుంటాం. అందుకే లోయ అప్పుడు, అందుకే యాదవ్ గారు సడక్ అభి ఖామోష్ నయమా అంటే ఏం చేయాలి? ధర్నాలు చేయాలి, రోజు చేరుకోవాలి, పోలీసు కూడా తన్నులు తినాలి. అంటే మరి ఒట్టిగానే వచ్చిందా ఫ్రీడమ్? ఒట్టిగా రాదు కదా. స్వేచ్ఛ, భావ ప్రకటన స్వాతంత్రం కావాలంటే ఇంట్లో కూర్చుంటాడు, మాట్లాడాలి. ఏం చేయాలి సార్ అంటే, అరే ఇవన్నీ చేయకపోతే కనీసం మాట్లాడండి, అన్యాయం జరుగుతుందని మాట్లాడండి. మాట్లాడినాం కదా సార్ మొన్న పోయిన నెలల, అంటే పోయిన నెలలు అన్నం తిని తర్వాత అన్నం తినలేదా ఇప్పటి వరకు? మళ్ళీ అన్యాయం రోజు జరుగుతుంటే రోజు మాట్లాడాలి. ఇది నాకు అర్థమైనటువంటి జాదవ్ గారు. ఇట్లా చెప్తూ పోతే ఇంకో 2-3 గంటలు కూడా మాట్లాడవచ్చు. ఇంకా మీ అందరి సహనాన్ని పరీక్షించకుండా అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షునికి, మిత్రులకు, మీకు అందరికీ నమస్కరిస్తూ జాదవ్ గారికి